2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ అఖండ మెజార్టీతో గెలవడంతో ఒంగోలు కేబుల్లో దాదాపుగా ఒక చర్చనీయాంశంగా జరిగింది. ఎందుకంటే శ్రీ సత్య కేబుల్ గతంలో బాలినేని ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా శ్రీ సత్య కేబుల్ బాలినేని వార్తలు ప్రచారం చేస్తూ బాలినేనికే కొమ్ము కాసినటువంటి సందర్భాలు మనం శ్రీ సత్య కేబుల్లో చూసాం. దామచర్ల జనార్దన్ గారి వార్తలను కూడా వాళ్ళు ప్రసారం చేయకుండా కేవలం బాలినేని వార్తల్ని ప్రచారం చేస్తూ కూడా వాళ్ళు పబ్బం గడుపుకున్నటువంటి ఆయన ఫోటో కూడా పక్కన పెట్టుకొని శ్రీ సత్య కేబుల్ అని చెప్పేసి అప్పట్లో కంది రవిశంకర్ ఫస్ట్ శ్రీ సత్య కేబుల్ కు ఎండీగా కూడా చేసి 9 బులెటిన్లు గంటకు బులెటిన్లు అని చెప్పి ఒక కొత్త నినాదం తీసుకొచ్చి ఆ కేబుల్ ని అయితే అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో అది ఒక కొత్త వెరైటీగా కూడా ఒంగోలు ప్రజలకు శాటిలైట్ ప్రసారాలు అని చెప్పి తిమ్మిని చేసి ఆయన పక్క తప్పుకోవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి మేనేజ్మెంట్ చుండూరు రవిబాబు కూడా ఆయన స్థానంలో ఎండీగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ బులెటిన్ లో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని కూడా కొంతమందిని తొలగించడం జరిగింది. దామచర్ల 2024 ఎన్నికల్లో బాలినేని ఓడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆ బాలినేని నేమ్ ప్లేట్ కూడా తొలగించి ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారికి కూడా వార్తలు ప్రసారాలు చేస్తూ కొన్ని తెలుగుదేశం పార్టీ వార్తలు కూడా వారు ప్రసారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చెంగల్శెట్టి అశోక్ బాబు అదే విధంగా అడుసుమల్లి అంకబాబు వీరిద్దరు కూడా ఆల్రెడీ శ్రీ సత్య కేబుల్లోకి ఎంటర్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు 2 రోజుల క్రితం కూడా ఎస్పీని కూడా కలిశారు. అక్కడ వాళ్ళు పర్యవేక్షకులుగా ఉండి కూడా దామచర్ల జనార్దన్ గారి వార్తలు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తోటి కూడా వాళ్ళు చర్చలు జరిపి ఆ కేబుల్లో కొంత మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఉన్నారు. అదే విధంగా జియో కేబుల్ ఎప్పటి నుంచో కూడా ఒంగోలు జియో కేబుల్ ఉంది. ఈ జియో కేబుల్ గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ జియో కేబుల్ అణచివేయబడింది. అప్పట్లో ఈ జియో కేబుల్లో కూడా అల్లూరు సీలు అదే విధంగా పోలవరపు అజీబాబు వీరిరువురు మెయింటైన్ లో కూడా జియో కేబుల్ నడుస్తూ ఉంది. వీరు కొన్ని జియో బాక్సులను కూడా పెట్టుకొని వీళ్ళు కూడా ఒక కార్యాలయం పెట్టుకుని కొంత న్యూస్ ప్రసారాలు ఇస్తూ కూడా దామచర్ల జనార్దన్ గారితో చర్చలు జరిపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు విజయ కేబుల్ అని చెప్పి కూడా ఒంగోలులో దొడ్డవరం సీన్ ఆధ్వర్యంలో కూడా కొంత విజయ కేబుల్ అని కూడా మరోవైపు నడుస్తూ ఉంది. అయితే కొంత మై కేబుల్ అనేది కూడా మొదటి నుంచి మై కేబుల్ వాళ్ళు ఒక స్ట్రాటజీ తోటి మొదటి నుంచి కూడా మై కేబుల్ అనేది విశ్వసేన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. డాక్టర్ సీతారామయ్య గారు కూడా పార్ట్నర్ గా ఉన్నారు. కొన్ని కారణాల వల్ల కూడా ఆయన స్తబ్దతగా ఉన్నటువంటి సందర్భాలు చూసాం. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ను రన్ చేసుకుంటూ కూడా దాంట్లో వచ్చిన న్యూస్ కూడా సిటీ డిజిటల్ తోటి కూడా ఆయన టైఅప్ అయ్యి సిటీ డిజిటల్ ను కూడా మానిటరింగ్ చేస్తూ సీతారామయ్య గారు కూడా ఆ వైపుగా కూడా సిటీ డిజిటల్ లో కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే డాక్టర్ సీతారామయ్య సిటీ డిజిటల్ కి అంటే సిటీ కేబుల్ కూడా వాళ్ళు ఆ గతంలో తోటకూర వెంకట్రావుతో సిటీ కేబుల్ టైఅప్ ఉంది. వారికి జరిగినటువంటి చిన్న పొరపాట్ల వల్ల కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీతారామయ్యని సిటీ కేబుల్ ఎండీగా కూర్చోబెట్టి దామచర్ల జనార్దన్ సపోర్ట్ కూడా వాళ్ళు తీసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. మరి ఇప్పటికీ దాదాపుగా ఎవరికి వారు దామచర్ల జనార్దన్ గారి సపోర్ట్ మాకుందని వారైతే తెర వెనుక తెర ముందు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు సిటీ కేబుల్ కి సీతారామయ్య ఎండీగా వస్తారని ఒకళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు జియో కేబుల్ ఎటు ఉంటుంది, విజయ కేబుల్ మనుగడ ఎలా ఉంటుంది, మరోవైపు మై కేబుల్ మనుగడ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇప్పటికే వైసీపీ కేబుల్ గా పేరు పొందినటువంటి శ్రీ సత్య కేబుల్ మనుగడ ఏమైందని కూడా ప్రజలైతే సందిగ్ధంలో ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారే కూడా దామచర్ల జనార్దన్ గారి సపోర్ట్ మాకే ఉందని కూడా వారు బాహాటంగా చెప్తా ఉన్నారు. ఫైనల్ గా కూడా డాక్టర్ సీతారామని సిటీ కేబుల్ పీఠం మీద కూర్చోబెట్టి కూడా దామచర్ల జనార్దన్ గారి సపోర్ట్ తీసుకునే ప్రయత్నం అయితే సిటీ కేబుల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో మై కేబుల్ లో ఎండీ కూడా ప్రెస్ మీట్ లో మా కేబుల్ కట్ చేశారని చెప్పి కూడా సిటీ కేబుల్ వాళ్ళ ప్రతినిధుల మీద కృష్ణమోహన్ మీద వాళ్ళందరి మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కేబుల్ వ్యవస్థని దామచర్ల జనార్దన్ కలుగు చేసుకొని ఒక తాటి మీదకి తీసుకొస్తారా, లేకపోతే సందిగ్ధంగా ఉన్నటువంటి ఆయన ఒక కేబుల్ కు మద్దతు ఇస్తారా అనేది కూడా కొంత ఆలోచనలు అయితే ఉంది. ఎవరికి వారు ఆయన సపోర్ట్ మాకుంది, మేము తెలుగుదేశం పార్టీ ఎవరికి వారు న్యూస్ ప్రసారాలు కూడా ఇస్తూ టీడీపీ వార్తలను కూడా కంటిన్యూషన్ గా ఇస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి కొన్ని రోజుల్లో కూడా ఈ కేబుల్ మీద కూడా స్పష్టమైనటువంటి భవితవ్యం తేలనుంది అని కూడా మనం తెలియజేసుకుంటున్నాం.